ఈ రోజు శ్రీ గూగుడు కుల్లాయ స్వామి ప్రథమ దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళాము. హాయ్, ఐఎమ్ పవన్ యాదవ్ ఈటీపీ. మేము ప్రతి ఇయర్ చిన్న చెరుగెత్తు పెద్ద చెరుగెత్తుకి అయితే వస్తాము, బట్ కానీ ఇదే ఫస్ట్ టైం రావడము. నిజంగా స్వామివారి మొదటి దర్శనానికి ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఎన్నో కష్టాలు పడిన తర్వాతే ఆయన అనుగ్రహం అయితే మనకు వస్తుంది. మా నాన్న వాళ్ళ నాన్న కాలం నుంచి ఎప్పుడు ఇదే స్వామివారికి అయితే వస్తూ ఉంటారు. ప్రతి ఇయర్ ఎక్కడున్నా మేము ఈ టెంపుల్ కి అయితే వస్తాము. టెంపుల్ కి వచ్చి ఫెస్టివల్ అప్పుడు మేము స్వామివారి మాల కూడా వేసుకుంటాము. కరెక్ట్ గా లాస్ట్ ఇయర్ ఈ ఫెస్టివల్ కి నేను రాకూడదని అనుకున్నాను. అసలు ఈ స్వామి వారికే నేను దర్శనం చేసుకోకూడదని అనుకున్నాను. నేను ప్రతి ఇయర్ ఈ స్వామి వారికి అయితే వస్తూ ఉంటాను. ఎప్పుడు అనుకునేవాడిని ఈ ఇయర్ ఖచ్చితంగా నా లైఫ్ అయితే చేంజ్ చేస్తాడు అని. ఇంకా రావడం ఎందుకు వదిలేద్దామని అనుకున్నా, బట్ కానీ ఎందుకో తెలియదు ఒకే ఒక్కసారి లాస్ట్ ఇయర్ మాత్రమే వద్దామని లాస్ట్ ఇయర్ అయితే వచ్చాను నేను ఈ టెంపుల్ కి. ఇది నా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన లాస్ట్ ఇయర్ వీడియో. అప్పుడు అనుకున్నాను ఈ ఇయర్ అయినా నా లైఫ్ కొంచెమైనా చేంజ్ అయితే నెక్స్ట్ ఇయర్ కి వస్తాను, లేదంటే అసలు రాను అని అనుకున్నాను. అప్పుడు ఆ లాస్ట్ ఇయర్ కోపంతో బాధతో వచ్చి వెళ్ళాను స్వామికి. నేను లాస్ట్ ఇయర్ దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఇయర్ అయితే వచ్చాను. నిజంగా అప్పటికి ఇప్పటికి నా లైఫ్ ఇంత చేంజ్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం స్వామివారిని గట్టిగా నమ్మాలి, అప్పుడే తన దీవెనలు కూడా మనకు ఉంటాయి. మన కష్టం మనం చేయాలి, ఖచ్చితంగా ఆయన అయితే మనకి తోడవుతాడు మన కష్టంలో. ఈ ఇయర్ ఈ ఫెస్టివల్ కి ఎంతమంది వస్తున్నారో లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కుల్లాయ స్వామి గోవింద గోవింద. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.